మహిమ భర్తకి ఇష్టమైన కూరలు వండి పెట్టే భార్య దొరకటం ఎంతో అదృష్టం అంట తెలుసా. అలాంటి భార్య దొరకాలంటే చాలా కష్టం అంట. ఒకరోజు మన లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందన్నమాట. ఈ పనే ఉండదు, రకరకాలుగా ఉంటాయండి. ఏదో ఒక పని నెత్తినేసుకొని ఉంటాము. ఎప్పుడు ఖాళీకైతే ఉండవు. నేను ఖాళీగా ఉన్న కృప మాత్రం ఏదో ఒక పని నెత్తిన పెట్టుకునే ఉంటుంది. చెప్తూ రేపు ఉంటాయా? ఈరోజు ఉదయం అంతా చేసిన శ్రమ కష్టం మొత్తం మర్చిపోతారు. అంత బాగా చేస్తుంది కృప వంట. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మా ఇంట్లోకి వంకాయ బెండకాయ ఎండి చేపేసి అయితే పులుసు పెట్టానండి. మా ఆయన చెరువుకి వెళ్ళాలి, ఉదయాన్నే చెరువుకి వెళ్ళాలని చెప్పేసరికి ఇంట్లో తొందరగా పని చేసుకుని పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేశాను. మా ఆయన కొన్ని వస్తువుల కోసం బయటకైతే వెళ్ళున్నాడు. ఆయన వచ్చేలోపు నాకైతే కొన్ని పనులు చెప్పున్నాడు. ఏంటంటే డబ్బాకి నీళ్ళు పోసి కొన్ని సామాన్లు సర్ది పెట్టమని చెప్పాడు. ఇలానే వచ్చేసాడు. నేను మాత్రం డబ్బాకి నీళ్ళు కూడా పోయలేదు. ఏమయ్యా ఉన్నాయంట, వాళ్ళ దగ్గర కూడా అయిపోయినాయంట. వాళ్ళు కూడా పోయి తెచ్చుకోవాలంటున్నారు. కనిపిస్తున్నాయి ఈ కమ్ములు. ఫ్రెండ్స్, ఈ మధ్య చెరువులో మనకి చేపలు పడకుండా అయిపోయినాయి కదా. అవేం పడతాయి, సరిగ్గా వాటంగా బోన్లు అనేటివి పెట్టుకుంటే చెరువులో ఖచ్చితంగా పడతాయండి చేపలు. మేము ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టలేదు చెరువు మీద. ఇంట్రెస్ట్ పెట్టక ఇప్పుడు ఈ విధంగా ఇంత దూరం తెచ్చుకున్నాం అనమాట. చెరువు వేటనే చాలా లాస్ అయిపోయినామండి. ఇప్పుడైతే ఆ లాస్ని అంతా పూడ్చుకున్న వాటికి మళ్ళీ ట్రై చేస్తున్నాము చెరువు వేటలో. ఎందుకంటే మేము పాటించే కొన్ని పద్ధతులు, ఈ చేపలు బట్టి కొన్ని పద్ధతులు, మేము ఏదైతే పద్ధతులు పాటిస్తామో ఆ పద్ధతులు పాటించి ఇప్పుడు మన ఊర్లో కానీ పక్కన వాళ్ళు కూడా మంచిగా చేపలు పడుతున్నారు కృప. సేమ్ మనం పాటించే పద్ధతులే పాటించలో తెలియదంట వాళ్ళు. కట్ట ఇలా కూడా చేస్తారనేది తెలియదంట. అవి వాళ్ళు ఇప్పుడు పడుతున్నారు. బెమ్మ అసలు కొద్దిగా చెరువేట చేత కానీ వాళ్ళు కూడా చేపలు పడుతున్నారు మనం చేసిన టిప్స్ వల్ల. మనమేమో అన్ని తెలుసు కూడా మనం చెరువు మీద ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. చూడు ఎలాగుందో అనమాట. ఇప్పుడైతే ఫ్రెండ్స్ చెరువు మీద కొంచెం ఫుల్గా ఇంట్రెస్ట్ అయితే పెడుతున్నాము. కొద్ది రోజులు చెరువులో మాత్రం దుమ్ము ఎగరద్ది. ఖచ్చితంగా వీడియోలలో కూడా మీరు చూస్తారు, షాక్ అయిపోతారు అంతే. ఆ విధంగా అయితే చేపలేట అయితే జరగద్దు అనమాట చెరువు మీద. ప్రస్తుతానికైతే మన దగ్గర ఈ కమ్మిలు అయితే లేవు. ఈ కమ్మిలు బుచ్చులో దొరుకుతాయి. బుచ్చుకెళ్ళి ఈ కమ్మిలు అయితే తెచ్చుకొని తర్వాత అయితే బాగా మంచిగా చిన్నగా ఉండదండి. ఫిషింగ్ ఛానల్ అయితే మూత మోగిపోద్ది. రాత్రి అంతా వీటినైతే రెప్పలు తయారు చేసాను. బోన్లకి కొడాలు అంటామండి మేము వాటిని. ఆ కొడాలకి రెప్పలు అంటారు. వీటిని రెప్పలు, తలుపులు, తడికిలు, రకరకాల పేర్లు, ఉక్కులు, రకరకాల పేర్లతో పిలుస్తారు. వీటినైతే మూతలు అనమాట. ఇవి ఈ రెప్పలనైతే కొన్ని తయారు చేశాను. మన దగ్గర ఉన్న కమ్మి అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఏం కృప నువ్వు బడిదా పోయేస్తాను. కూర ఉడికిపోయింది. ఎందుకు బడిగాడిగా? పిల్లాడికి బాగాలేదు కదా. అవును, రాత్రి అండి. రాత్రి 1 గంట టైంలో, 1 గంట ఉంటుంది కదా, 1 గంట టైంలో చిన్న బాబుకి జ్వరం వచ్చేసింది. మందు పోసాము. ఈరోజు స్కూల్కి పంపించకూడదని అనుకున్నాము. ఇంకొక 4 రోజులు పోతే ఎట్ట ఎండాకాల సెలవులు వచ్చేస్తాయి కదా, వేసవికాల సెలవులు వచ్చేస్తాయి. దాన్ని బట్టి ఇప్పుడు కూడా మనం పిల్లల్ని ఎక్కువేం లేదు జ్వరము, వేడి వల్ల అంతే. ఎక్కువ జ్వరం ఉంటే పంపించము. బాగున్నాడు పిల్లోడు మాత్రం. కానీ ఒకసారి వెళ్ళి చూసేసి వస్తే మనసు తృప్తిగా ఉంటుంది. సరే, నువ్వు వెళ్ళి చూసిరా. నేను తయారు చేసిన కొన్ని బౌండ్లు అయితే ఉక్కులు కడతాను వాటికి. నువ్వు వచ్చిన తర్వాత వాటిని తీసుకొని చెరువుకి అయితే వెళ్దాం. ఏం కూర చేసినవా? వంకాయ బెండకాయ ఎండు చేప పులుసు. తనకి తీరిక లేదు, నాకు తీరిక లేదండి. ఇంకా యూట్యూబ్ లో వీడియోలు ఎప్పుడు చేస్తాను, చెరువు పని తీరిక లేదనమాట. మా చిన్న అబ్బాయి అండి. ఎట్టుందిరా ప్రణవ్? బాగుందా? సబ్స్క్రైబ్ ఎవరు? జ్వరం లేదు కదా, ఆడుకుంటా ఆనండి. వచ్చేసరికి బాగానే ఉన్నాడు పిల్లాడు. ఈసారి వచ్చినారా?
మిమ్మల్ని చూసి వెళ్దామని మా పిల్లలంటే బాగున్నాడు అబ్బాయి. దా స్కూల్ నుంచి నేరుగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళండి. సాయంత్రం కుదిరితే మేము చెరువుకి వెళ్తున్నాం, ఇంటికాడ ఉండము. సరేనా? సరేనా? జాగ్రత్త, పోయి ఆడుకోబోండి. బాగుంది కదా నీక? బాయ్. పిల్లడి దగ్గరికి అయితే వెళ్ళేసి వస్తానండి. బాగుంది, ఆడుకుంటున్నారు. ఉదయం బాగానే ఉన్నాడు, నైట్ ఒక పూట కొంచెం జ్వరం వచ్చింది, అందుకని ముందైతే తీసుకెళ్ళాను. ఒకవేళ జ్వరం వచ్చింటే పోద్దామని. సారు మా పెద్ద అబ్బాయి చెప్పేస్తున్నాడంట, మా తమ్ముడికి బాగాలేదు సార్ అని చెప్పేసరికి బాగా జాగ్రత్తగానే ఉన్నారు. స్కూల్లోనూ ఆడుకుంటున్నారు. ఇంకా సేద్ద వెళ్తే అన్నం తినేసి ఇంటికే వచ్చేస్తారు. ఈలోపు మేము చెరువుకి వెళ్ళిపోతాం కదా, ఇంటి దగ్గర ఉంటాం. అందుకని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి, నానమ్మ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఉండండి. మేము చెరువు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఇంటికి వద్దురంటే చెప్పేసి జాగ్రత్త చెప్పేసి వస్తాను. వచ్చేసానయ్యా, ఇప్పుడే వచ్చా. బాగుందియా, ఆడుకుంటున్నాడు. కట్టేసావా? ఇది కట్టినావా? ఏం కర్రలు కట్టున్నావా? తుప్పు పట్టాల కొడవ, అది తాడు కట్టిన కాడికి ఇరిగిపోద్ది అనమాట. అందుకని కర్ర మీద కట్టావు అనుకో, సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ కోసం ఎక్కువ రోజులు వస్తుంది కూడా. బాగుంది, ఆడుకుంటా అన్నది. నేను బయలుకి ఫాస్ట్ పిల్లలు కొట్టినారా, ఆడుకుంటా అన్నది చూసేసి పలక జాగ్రత్త చెప్పేసి అమ్మ వచ్చిన. మరీ ఇబ్బంది ఎక్కువ ఉంది అనుకో, జ్వరం ఎందుకు పంపిస్తాము? బాగానే ఉన్నాడు కొంచెం వాడు ఎండకి, అందుకనే జాగ్రత్త చెప్పేసి ఎక్కువ నీళ్ళు తాగుతుండే అని చెప్పేసి వచ్చిన. మునక్కాయ అంటే మునక్కాయ కదా, బెండకాయ. బెండకాయ, వంకాయ, వంకాయ బెండకాయ ఎండు చెప్పేసి పులుసు పెట్టే. చేపలు అయిపోతా ఉండే, ఎండు చేపలు. బాగుంటుంది కృప, బెండకాయలలో కూడా బాగుంటుంది. నువ్వు కూడా తినకూడదా? తింటాయా? మళ్ళీ లేటు, నీదొక లేటు. తినేస్తా ఇంత పాటే. మళ్ళీ ఉంటుంది పులుసు. ఉప్పు అన్నీ సరిపోయినాయా? బ్రహ్మాండంగా ఉంది. కృప కూర చేస్తే దాంట్లో మళ్ళా ఎతకాలా? మామూలుగా ఇది ఎట్లా చేసిన కమ్మంగా ఉంటుంది. వంకాయ బెండకాయ ఎండు చేపేసి పులుసు పెడితే మాత్రం ఒక ప్లేట్ నిండా ఆకలి లేకుండా కూడా తినాల్సిందే, అంత బాగుంటుంది. ఈరోజు కొడాలతో పాటు వలలు కూడా వెయ్యాలని మా ఆయన వలలు కూడా బయట పెట్టేస్తా అన్నాడు. పొద్దుబద్ది ఈరోజు. టైం వచ్చి 1 గంట అవుతుందండి. ఉదయం నుంచి ఈ బౌండ్లు కట్టడమే సరిపోయింది, టైం అంతా వేస్ట్. అంతా కష్టపడి కడుపు నిండా అన్నం తిన్నాము. కాసేపు పడుకొని నిద్రపోవాలని ఉంది, కాకుంటే పడుకుంటే కుదరదు, పనులు చేయాలి కాబట్టి. ఉదయం నుంచి తీరికే లేదండి, చేస్తూ ఉన్నాము. అవాళ కొడాలు కట్టాము. కొడాలు కట్టే కడుపు నిండా అన్నం తినగానే ఎండ జామును కదా, పందుల కింద చల్లగా ఉండేసరికి పడుకో అంటుంది ప్రాణం, కుదరదు. పోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వలలైతే అయిపోతున్నాం అనమాట. ఒక్కరోజు మా జీవన విధానం ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీకు పంచుకుంటున్నాం అనమాట. చూద్దాం ఫ్రెండ్స్, చెరువులోకి వెళ్ళిన తర్వాత మనకి వాతావరణం అంటే గాలి సపోర్ట్ చేస్తుందా లేదా అని కూడా చూద్దాం. గాలి సపోర్ట్ చేయకుంటే వల్ల వేయలేం. చెరువుకి వచ్చేసాము. అన్నం తింటా అంటే ఏంది గుర్రపు డెక్కర్ రోజు రోజుకి పెరిగిపోతున్నాం ఇదే. గుగ్గులు అంటే తింటావా?
పెట్టు కొద్దిగా మాకు కూడా టైం పాస్ తింటా పెద్ద చేప అవు బతుకుంటుంది ఇదా బతుకుంటుంది ఇది ఇప్పుడు నెలలో పెడితే చెప్పేస్తున్నా చెప్పున్నావా పెద్ద చేపయ్యా చెప్పెట్టు అడుగుతా ఉన్నారు మనల్ని వాళ్ళకి చెప్దాం అంటే రేపు ఉంటాయా ఏముందియా ఏంది నువ్వు నేను ముందే బెత్తరగా చూస్తున్నాడు జేరి ఏంది మరి అయితే నేను ముందే బెత్తరగా చూస్తుంటే ఏంది అంత తెల్లగా ఉంది అంతకయ్యా మట్టి కదా నేలని బట్టి వదిలేసి నీళ్ళల్లో అవ్వాలి ఏం మర్చిపోయినావా కొడాలు చూసుకోలేదు అన్నీ వల్ల ఏమైనా మర్చిపోనావా ఎందుకో ఇన్నిసార్లు మర్చిపోనా ఓయే ఎందుకంటే బండి తాళం తీసావా ఇంకంతే కదా ఇంకా అయ్యే కొడాలే మేము మెట్టి మీద చేరి అంటే చెర్లకు రాకముందు లోతుకెళ్ళి వలలు వేయాలని అనుకున్నాం ఇద్దరమే. మళ్ళీ ఏమో మా ఆయన మరి మెట్టిన వేసేస్తాడు. ఏమియా ఏమే టైం లేదు మనకి, మళ్ళీ కొడాలు చూడాల్సి ఉండే. అవును పైకి పోలి ఏం చెప్తున్నారు, మెట్నే పడుతున్నాయి అని చెప్తున్నారు. అంటే మాతో పాటు వేస్తారు కదా వలలో, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మెట్నే పడుతున్నాయని. కానీ ఈ మెట్నే పడే వాళ్ళకి తెలీదు, కానీ చెప్తారు. అదే మన అదృష్టం బట్టి. వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు పడతలా కానీ చెప్పరు. అయితే చేపలు పడే ప్లేస్ ఎట్లా చెప్తారు ఇక. కానీ అది మన అదృష్టం, చేపలు ఉండే ప్లేస్ అయ్యి ఉండాలి. మనం వేస్తే చేపలు పడాలి. చేపలు పడిన ప్లేస్లో ఎంత లోతు వేసినా ఒక్కటి పడితే చాలు. చీకటితోనే రావాలి మనం. వస్తున్నారు తప్పనుందా, కొత్త వాళ్ళు ఇప్పుడే నేర్చుకుంటున్నారు చెరువేట.
రండి రండి రండి. నువ్వు కనిపించలేమా, దూరంగా ఉంటువే. ఏడోలేదు లోపల బాలకు కదా. ఎండకు కదా అయితే వాళ్ళకులు కొరమైన ఎండలు ఎత్తానులే, పట్టేస్తున్నాయి గాలలో సార్. ఫస్ట్ ఒకసారి కట్టావు, మళ్ళీ ఆ వాళ్ళంతా వేసుకుంటూ వచ్చి కుని మళ్ళీ ఒక చెట్టుకి కట్టేసాడు మళ్ళీ మా ఆయన. ఎందుకని ఎట్ట వాళ్ళ ఎట్టంటే అటు చెదిరిపోకుండా బెండ్లు కింద పడిపోయినాయ్యా. ఎంతసేపు పోరాడుతున్నా నేను. ఒక్క తోపు తోస్తే 10 తోపులు తోస్తుంది గాలికి ఒక ఎడందక. చూడియా ఎందుకు ఉంటుందనా. పోయా మధ్యలో అంటలా, మధ్యలో అంత లోతు ఉండదా? మధ్యలో అంత లోతు ఉండదు. మధ్యలో అంటే మహా ఒక 15 అడుగులే ఉంటుంది. 10-15 అడుగులు ఉంటుంది. మొత్తం 20-30 అడుగులు పోతుంది. ఎడే అంతా పోతుంది అక్కడ. చూడండి ఫ్రెండ్స్, గాలి అయితే చాలా ఎక్కువ అయిపోయింది. వల వేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాసేపు గాలి తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ వల వేయడానికి అయితే ట్రై చేస్తాము. ఏ టైం అవుతుందో మరి చూద్దాం. ఈలోపు మన కొడాలు చూసుకుందాం. చూద్దాం. చందమంగదు. చాలా టైం అయిపోయింది. మేము వచ్చింది 12-1 గంటకైతే వచ్చామండి. వలలు వేసాము. గాలి ఎక్కువ ఉండేసరికి వలలు తీయలేక సగం ఆపేసి కొడాలు చూసుకున్నాము. ఈరోజు మరిగిన్ని చేపలు పడ్డాయి. మా ఆయన ఫుల్ హ్యాపీ వేసాము. వచ్చేసినాం అందరికి అమ్ముడిగానే. చేపలు చెప్పిలా ఇంకా చేపలు నా ముందే ఉన్నాయి బుట్టలో. ఇవే చేపలు మనకు పడిన చేపలు, పెద్ద చేపలు పడ్డాయి. ఇది ఇలాంటి చేపలు ఉన్నాయి లోపల ఉన్నాయి. సంతోషం, చాలా హ్యాపీ, ఫుల్ హ్యాపీ. కొర్ర వల్ల వేద్దాం అనుకుంటే పొద్దుపోతుంది, అందుకని వద్దనేసి ఇంటికైతే వెళ్ళిపోతా అన్నాము. ఫ్రెండ్స్, చేపలు వేసేసాను. 2 అయితే కూర తీసుకున్నాను. చెప్పానుగా చాలా రుచిగా ఉంటాయి. తప్పనిసరిగా తీసుకున్నాను. కూర చాలా రోజులు ఇందు కూడా తిని చేపలు ఈ టైంలో వండుకొని రేపు తింటే ఉంటుంది కృప. నువ్వన్నా ఒకటి చాలని ఇంకొకటి చేస్తుంది అంటావు నువ్వు. అప్పుడు కొరమేని చీకట్లో తోముతాను మైన. చీకట్లో
ఓహో ఇదో చీకటిలు బాగా గుట్టేస్తున్నాయి దులిపేస్తున్నాయి. పెద్ద చేప జారిపోతుంది. దానికోసం ఇంతసేపు ఏమందలా భలే వచ్చేసాయి అయిపోయింది. చీకట్లో ఎట్ట వస్తాయో నేను భయపడుతున్నావా? భయం ఎందుకు? నువ్వు క్లీన్ చేస్తున్నావు అంటే భయం ఏం బల్లే. ముక్క ఎంత పెద్దగా ఉంది చూడు. ఓకే తీసుకెళ్ళి. కలిపైతే చేస్తా ఉంది. ఇప్పుడు ఏందమ్మాయి కట్లు పోయా గ్యాస్ మీద పెట్టేస్తానయ్యా. నువ్వు కట్ల పై మీద నీళ్ళు పెట్టుకుంటుంటాను. నేనైతే ఏమన్నా చూడు నీ ఇష్టం. కట్లు పొయ్యి మీద వండుతావంటే నేను కట్లు ఏర్పాటు చేస్తా, లేదు గ్యాస్ మీద వండేస్తామంటే అది నీ ఇష్టం. ఇంకా నేను ఆ కట్లు పొయ్యి మీద 7 నీళ్ళు పెట్టుకుంటా, స్నానం చేస్తా ఫ్రెష్గా. అది కానీ కట్లు పొయ్యి మీద అయితే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అన్ని రోజులు ఒకసారి చేసుకోలేము కదా, ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి తొందరగా అవ్వాలి. రాత్రే మాట్లాడుకున్నాం మనం, చేపల కూర నల్లా కట్లు పొయ్యి మీదనే వండుకొని తింటే దాని రుచి అని. కానీ తప్పదు ఈరోజు తప్పదు, కానీ రేపు కాదా తింటామా? ఇప్పుడు ఏదో తింటాం అనక పొద్దుపోయింది కాబట్టి. పిల్లలు వచ్చి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే భోంచేస్తారండి. స్నానం భోజనాలు అన్నీ అయిపోయినాయి. పిల్లలు మాకు ఎంత హెల్ప్ చేశారు. మాకు మేము చేసే కష్టం కాక పిల్లలు స్కూల్ నుంచి వచ్చి మాకు నీళ్ళు పట్టి పెట్టున్నారండి. నీళ్ళకి ఇబ్బంది పడకుండా పెట్టారు, చెప్పారు మా ఎదుగు పెట్టు అమ్మా నీళ్ళు పోసుకున్నారు మీరని అడిగాడు జాను. ఫోన్ చేశాడు. నీళ్ళు పోసుకున్నారా? నీళ్ళు పట్టొచ్చినమ్మా అన్నారు. నీళ్ళు పోసుకోలేదు నాన్న, ఇంకా చేపలు తోముతున్నాడు నాన్న, నేను బువ్వ వండుతాను, అయిపోతే నువ్వు పోసుకొని వస్తాం లెఫ్ట్ సైడ్ అని చెప్పిన. పెద్ద బాబు మన కంటికి చిన్న పిల్లోడిలాగే ఉన్నాడు, కాకుంటే అన్నీ తెలుస్తున్నాయి. కృప మంచిది చెడేది అన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడే వాడిని మనం జాగ్రత్త చేయాలి. చిన్నోడే కదా, చిన్నోడే. ఇంకా ఏదో చెప్తున్నట్టుండా, పైప్ కాడి నుంచి ఊడిపోయిందంట. అది పైప్ ఊడిపోయాకే నీళ్ళు రాలేదంట, అందుకని అక్కడ చేరి మోసాము మేము, అక్కడి నుంచి అక్కడికి మోసాము అని చెప్పారు. ఏడ వంట చేస్తా, పాటలింటా. బాగుంది ఈ పని, నీ పని బాగుంది. పాటలింటా. పాటలు ఇప్పుడు కాపీరైట్ పెడతారు, సౌండ్ లేని కాపీరైట్ ఏం పడద్దు మనకి. ఉడకొచ్చిందయ్యా, స్మెల్ అదిరిపోతుందబ్బా. అయ్యో కృపా గారు, వీడియో మొదట్లో చెప్పలేము, ఇప్పుడైనా చెప్పు, మర్చిపోతున్నాం ఎట్టో గుర్తొస్తుంది టక్కనే. మనస గారు హాయ్. అండి, మీరు చాలా వీడియో కింద కామెంట్ చేస్తున్నారు. హాయ్ అండి, మర్చిపోతున్నామండి. ఇంకా వీడియో టెన్షన్ లో వండుకోవాలి, ఆడికి వెళ్ళాలి, పనులు చేసుకోవాలి టెన్షన్ లో వీడియో చేసుకున్నాం కాబట్టి గుర్తున్నట్లేదు. ఇప్పుడు కూడా మా ఆయన గుర్తు చేస్తేనే గుర్తొచ్చింది, లేకుంటే రేపు కూడా మిస్ అయ్యి మీకు సారీ చెప్పుండేదాన్ని. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పావు సారీ? 2 సార్లు 3 సార్లు చెప్పాను. ఓకే, హాయ్ అండి మనస గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు. కృప అయితే మంచిగా చేపల కూర వండుకొని తినేస్తుంది, ఉడకుతుందబ్బా. ఉదయం భలే ఉంటుంది కృప టేస్ట్. వంట చేస్తా, సాంగ్స్ వింటా. సాంగ్స్ నీ పని బెస్ట్ కృప. మిద్దిల్లు లేకపోయినా రేకులు ఇల్లు అయినప్పటికీ మనసు చాలా కూల్గా ఉంది నీది.
ఏంది ఈ రోజా అంతే కదా, కూర? చేపల కూర మహిమ. భర్తకి ఇష్టమైన కూరలు వండి పెట్టే భార్య దొరకటం ఎంతో అదృష్టం అంట, తెలుసా? ఈ రోజు అలాంటి భార్య దొరకాలంటే చాలా కష్టం అంట. జస్ట్ మిస్ నువ్వు. ఏమే ఏడా వదిలిపోయా నేను 1.5 సంవత్సరం దూరంగా ఉంటు. దూరంగా. అంటే అండి లవ్ అండి. కృపాని నేను ఇష్టపడింది 2010 నుంచి ఇష్టపడ్డాను. 2010 రెండు సంవత్సరాలు లవ్ తర్వాత తనకి నాకు చిన్న గొడవ అయింది. గొడవ అయ్యి మేమిద్దరం విడిపోయాం అనమాట. మేము 2013 2014 విడిపోయాం. 2013 2014లో మన ఇద్దరి మధ్య మాటలు లేవు, పలుకులు లేవు. దాదాపు 1.5 సంవత్సరం గడిచింది. 1.5 సంవత్సరం గడిచిన తర్వాత 2015లో మాట్లాడింది, మెడలో తాడు పడిపోయింది. అంతే. తెలియదు, లవ్ చేసాము. తర్వాత ఆ గొడవల తర్వాత తన మీద ప్రేమ అంతగా పోయిందండి. ప్రేమ లేదు కాబట్టి ఎక్కడో ఒక మూల ఉండేది. ఫస్ట్ లో అలాగా లేదు, బాధ్యతగా ఉన్నాము. మేము ఇష్టపడ్డాం అని ఒకటే గాని అంతే. ఇప్పుడు ఉన్నా అంటే అంటే వాళ్ళని అన్నట్టు కాదు. ఇష్టపడ్డాము, ఇష్టపడి పెద్దోళ్ళని ఎదిరించి మాకు తనే కావాలి, తన్నే ఇచ్చేస్తారా లేకుంటే ఇంకేంది మీ మందులేంటి చెప్పని పెద్దోళ్ళని అయితే ఎప్పుడు ఎదిరియలేదు. పెద్దవాళ్ళకి మేమిద్దరు కలిసి ఉండటం ఇష్టం లేదనే మేము 1.5 సంవత్సరం విడిపోయాము. మేము విడిపోయిన తర్వాత పెద్దవాళ్ళు అదంతా అర్థం చేసుకొని వాళ్ళే కలిపి పెళ్లి చేశారండి. ఇది మా లవ్ స్టోరీ. చిన్న మాట, నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటా ఆ మాట కోసం ఎదురు చూశారు. అంతే. ఆ మాట చెప్పాను లేదా తెల్లారి అందరూ వెళ్ళేసి ఇంకా అందరం మాట్లాడుకుని పెద్దవాళ్ళు. నేను కూడా కృప మీద ఆశలు అయితే ముగించుకున్నాను. నేను కూడా ఎందుకలే మధ్యలో ఎన్నో సంబంధాలు వచ్చేది. సంబంధాలు వచ్చినప్పుడు ఒక చిన్న ఫీలింగ్, వచ్చిన అమ్మాయిని ఓకే చెప్పేస్తాం. సరే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లవ్ చేసిన అమ్మాయి పరిస్థితి ఏంటి? ఒకవేళ అమ్మాయికి పెళ్ళి అవ్వద్ది, పెళ్ళి అయినప్పుడు వాళ్ళ భర్తకి తెలియకుండా ఉంటుందా? ఏంది పెళ్ళి కాకుండా ముందు నువ్వు ఎవరిని ఇష్టపడ్డావంట అని అప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయినట్టే కదా. లేదు లేదు లేదు, ఎక్కడికి తననే పెళ్లి చేసుకోవాలి అని ఒక ఫీలింగ్ ఉండేది. ఆ ఫీలింగ్ సంబంధాలు వచ్చేది, అట్టా సంబంధాలు ఇంటికి అర్థమైపోద్దా నువ్వు బాగుతున్నారు అనగానే ఇంకా అక్కడ ఉండేది. ఇంక ఇంటికి వచ్చి ఊరు పోయిందాక అంటే అసలు నాకు పెళ్ళే వద్దు అంటే అప్పుడున్న గొడవలను బట్టి పెళ్ళి అంటే భయపడిపోయింది అనమాట. ఎడమొఖం పెడమొఖం అన్నట్టుగా. అంతే, పెళ్ళొద్దులే అంటే ఇప్పుడు అలా ఈ డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చిన పెళ్ళి మాట్లాడుతుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్పుకోవటం. ఆ తర్వాత ఎన్ని రోజులకైనా పెళ్లి చేసుకోవాలి అంటే ఇంకా అమ్మ నాన్న చూసుకోవడానికి కళ్ళుడు ఉండాలి. సరే ఆపు, మిగతా స్టోరీ ఎప్పుడన్నా వీడియోలో చెప్తు. ఇప్పుడు వీడియోలు అంతే ఉంటుంది. ఇంతవరకు మన వీడియో చూస్తా వచ్చారంటే చాలా ఓపిక ఉండాలి. మరి ఈరోజు ఒక రోజంతా వీడియో దాదాపు 1 గంట షూట్ చేసి ఉంటాం. సాంగ్స్ వస్తున్నాయి. పాట ఏం పాట ఇది కృప? చూడు సౌండ్ లేకుండా ఏంటంటే డమ్ము లాంగిస్తున్నారు. చెప్పాలి, అదేం పాట చెప్పాలి, గెస్ట్ చేయాలి నువ్వు. పాట వచ్చిందా చెప్పాలి. కృప నీళ్ళు అయిపోయినాయి, చేసేస్తాను. మళ్ళీ నీళ్ళు పెడితే నాకు కూడా కాగిపోతాయా? బాగా మంట. ఏం చేస్తున్నావు? ధనియాల పొడి, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఈ పొడి వేస్తేనే అసలు మంచిగా స్మెల్ నీ శాస్త్రం ఉంటుందో కూర బాగుంటుంది. ఒకరోజు మన లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందన్నమాట. ఒక్కరోజు లైఫ్ స్టైల్ పనే కానీ ఈ పనే ఉండదు, రకరకాలుగా ఉంటాయండి. ఏదో ఒక పని నెత్తినేసుకొని ఉంటాము. ఎప్పుడు ఖాళీకైతే ఉండవు. నేను ఖాళీగా ఉన్నా, కృప మాత్రం ఏదో ఒక పని నెత్తిని పెట్టుకునే ఉంటుంది. కూర రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం. చాలా టైము 10 అయింది. ఇప్పుడు 10 అయింది. చూడు నువ్వే.
రేపేస్తున్నాయి ఎంత చేయాలి ఈగులుగా ఒక పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఎలా మొదలయ్యింది, ఎలా వచ్చింది, ఇది వీడియో కాదండి, మా రోజువారీ లైఫ్ అన్నమాట. ఏదో ఒక పని నెత్తిన పెట్టుకునే ఉంటాము, ఆ పని చేసుకుంటా నడుస్తా ప్రతిరోజు ఈ టైం అయితే అవుతుంది. ఈ టైంలో కృప అయితే మంచిగా కృప నువ్వు కూడా ఉంటే బాగుండు. తినియా ఈగులు దుమ్ము రేపేస్తున్నాయా? దుమ్ము దులిపేస్తున్నాయి ఈగులు. కృప చేపల కూర ఏమైనా ఇట్లా ఆడావిడిగా తినకూడదు ఎప్పుడు కూడా. బాగా చల్లారిన తర్వాత వేడి వేడి అన్నం వేసుకొని తింటే బాగుంటది. కానీ ఇప్పుడు మనం తినాలి, తప్పదు, ఆకలి ఆడిపోతుంది కడుపు. ఏలా పచ్చిమిరకాయలా ఇలా పచ్చిమిరకాయ ఇలా పచ్చిమిరకాయ కొరికితే ఉంటుంది లేదా ఉందియా? అంటే పచ్చిమిర్చి ఇంకా అది కూరలో ఉడకాలి. ఇట్టగానే బాగానే ఉంటుందియా, కొంచెం ఘాటు ఉంటుంది అంతే. అబ్బా, చేసిన ఈరోజు ఉదయం అంతా చేసిన శ్రమ కష్టం మొత్తం మర్చిపోతాం. అంత బాగా చేస్తుంది కృప వంట. థ్యాంక్స్. ఇంకా పద్ధతికి బాగుంటుంది పులుసు, పద్ధతికి ఇంకా బాగుంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మాయి. ఈరోజు ఫ్రెండ్స్ నాకు క్రికెటర్ ఎంఎస్ ధోని గారు అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఈరోజు మ్యాచ్ కదా సిఎస్కే చూస్తాను. మిగతా టైంలో చూడను, రోజు జరుగుతూ ఉంటాయి కదా ఐపీఎల్ మ్యాచ్లో, ఏం చూడను. జస్ట్ చెన్నై ఆడేటప్పుడు మాత్రమే చూస్తాను, ఎందుకంటే ధోని బ్యాటింగ్ వస్తుందేమో చూద్దాం అంటే, ఇంకా రిటైర్మెంట్ అయిపోయి వయసు అయిపోయింది కదా అని చూస్తాను. అది చూపియా ఏందాడు ఇట్టా కాదు, ఇక్కడ చేతికి ఇక్కట్లు లేపుతున్నాయి. ముందు నెత్తినట్టు చేయబెట్టుకోలేక ఇటు పడింది అనుకున్నా, ఆల్రెడీ 2 వికెట్లు పడిపోన్నాయి. దూబే క్యాన్వో బ్యాటింగ్ చేస్తుండ్రు. నీకేం తెలుసు క్రికెట్ గురించి? ఏమీ తెలియదు. ఇన్ని చేసుకున్న తర్వాత నేను మర్చిపోయినా. ఆ క్రికెట్ బాల్ విసిరేస్తారు, వీళ్ళు కొడతారు, అది తప్ప ఇక నాకు ఇంకా పరిగెత్తటాలు అవన్నీ వాళ్ళు ఎంత కొట్టారు అన్నీ తెలీదు. చేప బాగా ఉడికిందండి, పెద్ద పైలట్ కదా, టేస్ట్ బాగుంటుంది. వీటి పైలట్ల పెద్ద సైజులో కూర చేయాలి, చిన్న సైజులో ఫ్రై చేయాలి, ఇప్పుడే క్లిక్. ఈ ఐపీఎల్ క్రికెట్లు జరుగుతున్నాయి కదా ఇప్పుడు, వాటి మీద బెట్టింగ్లు అన్నీ ఇవన్నీ అలాంటివి మాత్రం చేయబాకండి. ఒకవేళ మీకు క్రికెట్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే క్రికెట్ చూసి ఎంజాయ్ చేయండి, అంతేగాని వాటి మీద బెట్టింగ్లు పెట్టి వద్దండి. చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి బెట్టింగ్ల వల్ల. మాకైతే పెద్దగా తెలియదు, ఎందుకంటే ఆ బెట్టింగ్ యాప్లకి మేము పోం కాబట్టి, వాటి జోలికి మేము వెళ్ళాం కాబట్టి వాటి గురించి మాకు తెలియదు. మాకంటే మీకే బాగా తెలుసు అనమాట, బాగా చదువుకున్న వాళ్ళు మీకు తెలుసుంటుంది బెట్టింగ్లు పెట్టడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది అనేది. అట్లా జోలికైతే వెళ్ళొద్దు. క్రికెట్ చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. తర్వాత రేపటి నుంచి మళ్ళీ మన పని మనకి. నేను చూడమన్నా మీ ఇష్టం, అది నేను చెప్పేటువంటి అంతటువంటి కాదు, కానీ బెట్టింగ్స్ మాత్రం ఆడొద్దు. ఇది ఫ్రెండ్స్ వీడియో. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఒకరోజు మా జీవన విధానాన్ని మీతో పంచుకున్నాము, ఇది ఎలా మీకు అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.